నమస్తే అందరికి. తలరాతను రాస్తూ ఉండగా బ్రహ్మకి ఒక ఆలోచన వస్తుంది. విశ్వాన్నంతటినీ సృష్టించిన బ్రహ్మ తృప్తి చెందక తనని తాను సృష్టించుకొని మనిషి అని పేరు పెడతాడు. ఆ మనిషికి అన్ని శక్తి సామర్థ్యాల్ని, నమ్మకాన్ని, బలాన్ని, ఆలోచనా శక్తిని, ఆత్మగౌరవాన్ని ఇస్తాడు. తర్వాత అతన్ని భూమిపైకి పంపించాలనుకుంటాడు. కానీ భూమిపైకి పంపించాలనుకున్నప్పుడు బ్రహ్మకి మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది. ఇన్ని శక్తి సామర్థ్యాలున్న మనిషి భూమిపైకి వెళ్తే ఎలాంటి ప్రమాదకారిగా మారతాడో అన్న అనుమానం వస్తుంది. అప్పుడు మనిషి బలాన్ని ఎక్కడ దాచాలా అన్న ఆలోచన స్టార్ట్ అవుతుంది. అప్పుడు గద్ద బ్రహ్మదేవుని దగ్గరికి వచ్చి, "మనిషి బలాన్ని నాకివ్వండి. నేను ఆకాశంలో దాస్తాను" అంటుంది. దానికి బ్రహ్మ అంటాడు, "ఎప్పటికైనా మనిషి నింగిని చీల్చుకొని పైకొస్తాడు. నింగి దాటి పైకొస్తాడు. నీకివ్వడం కుదరదు" అంటాడు. తర్వాత చేప వస్తుంది. చేప వచ్చి, "మనిషి బలాన్ని నాకివ్వండి. నేను నీటిలో దాస్తాను" అంటుంది. దానికి బ్రహ్మ అంటాడు, "అలా కుదరదు. ఎందుకంటే ఎప్పటికైనా మనిషి నీటి అంచుల్లోకొస్తాడు" అని చెప్తాడు. అప్పుడు ఎలుక వస్తుంది. "నాకివ్వండి మనిషి బలాన్ని. నేను భూమిలో దాస్తాను" అంటుంది. అప్పుడు బ్రహ్మ అంటాడు, "లేదు, ఎప్పటికైనా మనిషి భూమిని చీల్చుకొని వస్తాడు" అని చెప్తాడు. అప్పుడు కోతి వచ్చి బ్రహ్మతో అంటుంది, "లేదు స్వామి, మనిషి బలాన్ని మనిషిలోనే దాచండి. ఎందుకంటే మనిషి దేన్నైనా గెలుస్తాడు కానీ తన్ని తాను గెలవలేడు. అందుకని మనిషిలోనే దాచండి" అని కోతి బ్రహ్మతో చెప్తుంది. నిజమే కదా! మనిషి మనిషిని గెలవలేకపోతున్నాడు. తనని తాను గెలవలేకపోతున్నాడు. అప్పటి నుండి మనిషి తన శక్తి సామర్థ్యాల్ని బయటే వెతుకుతున్నాడు. తనలో తాను వెతుక్కొని తనని తాను జయిస్తే ఈ ప్రపంచాన్ని జయిస్తాడు కదా! ఏమంటారు?